హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ధనమూలమిదం జగత్ అన్నారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతీది కూడా డబ్బుతో ముడిపడి ఉంది. అందుకే డబ్బుకు లోకం దాసోహం అన్నారు కూడా. విన్స్టన్ చర్చిల్ గొప్ప ఉపన్యాసకుడు. ఆయన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రోజులవి. అద్భుతమైన వాగ్ధాటి, విషయ పరిజ్ఞానంతో అధికారం పక్షం వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఆయన ఉపన్యాసాలు వినడానికి ప్రజలు చెవి కోసుకునేవారు. ఓ రోజు BBC వారు చర్చిల్ను తమ రేడియోలో ప్రసంగించమని ఆహ్వానించారు. చర్చిల్ ఇంటి నుంచి రేడియో స్టేషన్కి వెళ్తుండగా దారి మధ్యలో కారు చెడిపోయింది. ట్యాక్సీ కోసం ప్రయత్నిస్తే చాలామంది ఆపకుండానే వెళ్ళిపోయారు. చివరికి ఒక అతను ట్యాక్సీ ఆపి చర్చిల్ను ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు. రేడియో స్టేషన్కి వస్తావా అన్నాడు చర్చిల్. డ్రైవరు చీకట్లో ఆయన్ని గుర్తుపట్టలేదు. ఏమిటి, రేడియో స్టేషన్కా? నేను అటువైపు వెళ్ళడం లేదు, ఇంటికి వెళ్తున్నాను. ఇంకో అరగంటలో రేడియోలో చర్చిల్ ఉపన్యాసం ఉంది. ఇంటికి వెళ్ళి ఉపన్యాసం వినాలి. చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. మీరు ఇంకో ట్యాక్సీ చూసుకోండి అన్నాడు. తన ఉపన్యాసం వినడానికి సంపాదన కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డ ట్యాక్సీ డ్రైవర్ మాటలకు అసలే స్థూలకాయుడైన చర్చిల్ మరింత ఉబ్బిపోయాడు. అర్జెంటుగా వెళ్ళాలి కనుక ఆశ చావక, మీటర్ కన్నా 5 పౌండ్లు ఎక్కువ ఇస్తాను, వస్తావా అన్నాడు. ఆ మాటలకు ముఖం చాటంతైన ట్యాక్సీ డ్రైవర్, సరే, చర్చిల్ ఎంత బాగా మాట్లాడితే ఏం లాభం, దాంతో నాకు ఒరిగేదేముంది, రండి మనం వెళ్దాం అన్నాడు. ఈ సంఘటన తెలియజేసేది ఏమంటే, ట్యాక్సీ డ్రైవర్ వ్యక్తిగత విలువలు, అభిమానం, అభిరుచి అన్నీ కూడా డబ్బుకు లోకం దాసోహం అన్నాయి. నేటి కాలంలో రోజురోజుకి మనిషి జీవితంలో ఆర్థిక ఒత్తిళ్లు బాగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఓ పుండులా సలిపే ఆర్థిక సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదు. అనేక వ్యక్తిగత, సామాజిక సమస్యలకి కారణం చాలినంత డబ్బు లేకపోవడమే. అనేక నేరాలకు మూలం పేదరికం. ఆదాయం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నేరాల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది. దేశంలో పోలీసులు తమ సమయంలో 80% అత్యంత పేద ప్రాంతాల్లో వెచ్చించాల్సి వస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పచ్చికుండలో నీరు పోసినా నిలవదు. అలానే తిండి దొరక్క నానా తంటాలు పడుతున్న వాళ్లకు విద్య నేర్పినా అది వారిలో నిలవకుండా బయటకు పోతుంది అన్నాడు యోగి వేమన. మంచి తిండి దొరకని వ్యక్తులు చక్కగా ఆలోచించలేరు, ప్రేమించలేరు, నిద్రించలేరు అంటారు వర్జీనియా వుల్ఫ్ అనే ఆంగ్ల రచయిత్రి. పేదరికం వల్ల తిండికి ఇబ్బంది పడే వాళ్ళకి ఆరోగ్యకరమైన మానసిక స్థితి ఉండదు. అందువల్ల వాళ్ళు చెడుదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పేదవాళ్లలో తాగుడు, ఇతర దురలవాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అత్యధిక ధనవంతుల్లో 20% వ్యక్తులు వినియోగించే ఆల్కహాల్ కన్నా అత్యధిక పేదవాళ్లలో 20% మంది తీసుకునే ఆల్కహాలు 3 రెట్లు అధికంగా ఉంటుంది. పడుపు వృత్తిలో ఉన్న వాళ్ళలో అత్యధికులు ఉదర పోషణ కోసమే అందులో కొనసాగుతున్నారు. పిల్లల మీద, వృద్ధుల మీద జరిగే అత్యాచారాలకు డబ్బు సమస్యలకు చాలా సంబంధం ఉంది. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలకి, విడాకులకి, ఇతర కారణాల కన్నా డబ్బు సమస్యకే ఎక్కువ పాత్ర ఉంది. ప్రపంచంలో మిగతా అన్ని సమస్యల మీద జరిగే గొడవల కన్నా డబ్బు మీద జరిగే ఘర్షణలే అధికంగా ఉన్నాయి. డబ్బుకి, జబ్బుకి మధ్య గట్టి సంబంధం ఉందని కూడా చాలా పరిశోధనల్లో బయటపడింది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించాడు కమ్యూనిస్ట్ ఆవిష్కర్త కార్ల్ మార్క్స్. అత్యధికుల జీవితాల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉండటాన్ని గుర్తించాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని సూత్రీకరించాడు. చిన్నప్పుడు డబ్బే లోకంలో సర్వస్వం అనుకునేవాడిని, పెద్దయిన తరువాత అది పూర్తిగా నిజమని తెలుసుకోగలిగాను అన్నాడు మానవ మనస్తత్వ ధోరణుల ఔపాసన పట్టిన ఆంగ్ల కవి, నాటక రచయిత ఆస్కార్ వైల్డ్. జీవితంలో ఎదురైన ఎన్నో చేదు అనుభవాల తర్వాత ఆయన డబ్బు గురించి ఇలా అన్నారు. జనాభాలో ఏ కొద్ది శాతం వ్యక్తులను మినహాయిస్తే అత్యధికుల జీవితాలు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. డబ్బే వాళ్ళ జీవితాలను శాసిస్తుంది. తట్టుకోలేని ఆర్థిక ఇబ్బందే డబ్బు సర్వస్వం అనుకునేలా చేస్తున్నాయి. జీవితంలో డబ్బు ఒక్కటే సర్వస్వం కాదు, కానీ అది ప్రాణవాయువు లాంటిదని గుర్తించక తప్పదు. డబ్బు పట్ల ఉండే ప్రేమే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి అనర్థానికి మూలం అని కొంతమంది భావిస్తారు.
మనస్సు పొరల్లో ఇంకిపోయిన పేదరిక భావనే వాళ్ళు ఆ విధంగా అనుకునేటట్లు చేస్తుంది. ఓ రకమైన స్వాతిశయమే కొందరిని డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండొచ్చుననుకునేట్లుగా చేస్తుంది అంటారు అస్తిత్వవాద తాత్వికుడు ఆల్బర్ట్ కాము. డబ్బు మంచి నేస్తం. డబ్బుతో కుటుంబ సభ్యులకి, మనకిష్టమైన ఇతర వ్యక్తులకి మంచి ఆహారాన్ని అందివ్వచ్చు, సౌఖ్యంగా ఉండే నివాసాన్ని ఏర్పాటు చేయొచ్చు, నాణ్యమైన చదువు చెప్పించవచ్చు, చక్కటి వైద్య సదుపాయాలను కల్పించవచ్చు, నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపించవచ్చు, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకొని వాళ్ళ కన్నీళ్లు తొడవచ్చు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డ వాళ్లకు సహాయం చేయొచ్చు, అనాథలకు, వృద్ధులకు వసతి గృహాలు నిర్మించవచ్చు, దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకోవచ్చు. డబ్బు ఉండాలే కానీ 1,00,000 మంచి పనులు చేయొచ్చు. చాలినంత డబ్బు లేకుండా ప్రతిభలో కానీ ఆత్మాభివృద్ధిలో కానీ ఉన్నత శిఖరాలకు చేరుకోవడం కష్టమే. అంత మాత్రాన డబ్బే సర్వస్వం అనుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లాల్సిన అగత్యం అంతకన్నా లేదు. దొడ్డిదారులు వెతకాల్సిన పనే లేదు. విలువలకు తిలోదకాలు వదలాల్సిన పరిస్థితి ఉండనే ఉండదు. మన విలువలను, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక భావాలను, స్వేచ్ఛను, స్నేహితులను, కుటుంబాన్ని, ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలను వేటిని వదులుకోకుండానే సంపదను సృష్టించవచ్చు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అనుకున్న దానికన్నా ముందుగానే ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చు. అందుకు మనం చేయాల్సింది ఆర్థిక విజ్ఞానాన్ని పెంచుకోవడం. ఈ ఆర్థిక విజ్ఞాన సూత్రాలు 2 రకాలు. మనం చేసే ప్రతి పనికి ఆలోచనే ఆధారం కనుక మొదటి రకం సూత్రాలు మన మనోప్రపంచానికి సంబంధించి ఉంటాయి. ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేది కార్యప్రణాళిక కనుక రెండో రకం సూత్రాలు బాహ్య ప్రపంచంలో పాటించాల్సిన విధి విధానాలను తెలియజేసేవిగా ఉంటాయి. అంతర్ ప్రపంచానికి సంబంధించిన మొదటి రకం సూత్రాలతో మన సంపద ప్రయాణం మొదలు పెట్టవచ్చు.